ఓకే. సో, సౌందర్య గారి గురించి చెప్పండి సార్ మాకు. మా అమ్మాయి హ్మ్. మా అమ్మాయి హ్మ్. నేను అంటే వాళ్ళ డాడీ నన్ను బాగా లైక్ చేసేది, వాళ్ళ అన్న కూడా బాగా లైక్ చేసేది. సత్యనారాయణ గారు, అమర్ గారు. కానీ ఆ అమ్మాయిని నేను ఒక డాక్టర్లా అనుకునేవాడిని. హ్మ్. ఫస్ట్ పిక్చరు మనోరాలు. మనవరాలు పెళ్ళి, హ్మ్. నేను బావ నన్ను పెళ్లి చేసుకోవా అని తిరుగుతుంటాను, హ్మ్. ఏచపా అంటుంటుంది. హ్మ్. అట్లా అంతఃపురంలో నా కూతురుగా వేసింది. అబ్బా! అసలు ఏమి క్యారెక్టర్ సార్ అంతఃపురంలో. ఫారిన్ కంట్రీలో ఉంటారు కదా మీ ఇద్దరు. మీరు కూడా భలే అందులో మంచి ఫాదర్ మీరు ఆవిడకి. బంగారం అని పిలుస్తుంది. బంగారం. ఎస్ బంగారం. సాయి కుమార్ గారు మీరు ఇద్దరు ఫ్రెండ్స్. బాగా బాగుంటది క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ అది అంతఃపురం. సో మనోరాలు పెళ్లిలో చూసిన సౌందర్య గారికి, అంతఃపురంలో చూసిన సౌందర్య గారికి ఏంటి డిఫరెన్స్? మహానటి అంతఃపురానికి వచ్చేసరికి అప్పుడు ఎంట్రీ కదా. అవును. మనోరాలు పెళ్ళి సెకండ్ పిక్చర్ ఏమనుకుంటున్నారు? సెకండ్ పిక్చర్ ఏంటి? అమ్మోరు. అబ్బా, అమ్మోరు మూవీయా? ఓకే. నేనే ఆ ఫోటోలు తీసుకుపోయి కోటరామకృష్ణ గారికి ఇచ్చి, మీరు ఒక క్యూట్ అమ్మాయి కావాలని అంటున్నారు కదా సార్ అమ్మోరికి, ఇప్పుడు నేను ఈ అమ్మాయి అని అంటే, పొద్దున్నే వచ్చి తిరుపతిలో మా షూటింగ్ జరుగుతుంది, మెడ్రాస్ పోయి ఇచ్చిన ఫోటోలు. కోటరామకృష్ణ గారు చూసి భలే ఉంది, సరే చూద్దాం అని వచ్చారు, చూశారు, ఓకే చేసుకున్నారు. ఈ సినిమా మనవరాలు పెళ్ళి ఫస్ట్ పిక్చర్ రిలీజ్ కాకముందే అమ్మోరు రిలీజ్ అయింది. ఆ అమ్మాయికి రిలీజ్ అయిన పిక్చర్ ఫస్ట్ పిక్చర్ అమ్మోరే. ఓకే. అసలు ఎంత మంచి క్యారెక్టర్ సార్, ఆ ఇన్నోసెన్స్ ఫేస్ లో. సెకండ్ పిక్చర్ మళ్ళా రాజేంద్ర గజేంద్రుడు. థర్డ్ పిక్చర్ చెప్పు మాయలోడా? ఓకే. థర్డ్ పిక్చర్ మాయలోడు. అప్పుడు మనవరాలు పెళ్లి రిలీజ్ అయింది. ఓకే ఓకే. ఫోర్త్ పిక్చర్. ఓకే. కనుక మాయలోడు అప్పుడు హ్యాట్రిక్స్ తనకి. అన్ని అమ్మోరు హిట్టే. అమ్మోరు హిట్, రాజేంద్ర గజేంద్రుడు సూపర్ హిట్, మాయలోడు సూపర్ హిట్, వరుసగా 3 హిట్లు. అదే ఒక డెబ్యూ హీరోయిన్ కి అసలు మంచి క్యారెక్టర్స్ రెండు. రాజేంద్ర ప్రసాద్ గారు టాప్ హీరో, సో అంత పెద్ద హీరో. అండ్ అమ్మోరులో స్పెషల్ ఈవిడదే మొత్తం ఎక్కువ క్యారెక్టర్ ఉంటుంది సురేష్ గారు ఉన్నప్పటికీ కూడా. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ. రమ్యకృష్ణ గారు స్పెషల్ అపియరెన్స్. మీరు అందులో మీ క్యారెక్టర్ కూడా కొంచెం విలనిజం మిక్స్ అయిన క్యారెక్టర్ అందులో అమ్మోరు మూవీలో మీది. మాక్సిమం సౌందర్య గారి మూవీస్ అన్నిట్లో మీరు ఉన్నారు కదా సార్? ఆల్మోస్ట్ ఉన్నారు మీరు. అదే అమ్మాయిని డాటర్ గా తీసుకున్నారు, అదే అమ్మాయిని కోడలుగా చూసారు, అదే అమ్మాయితో హీరోగా యాక్ట్ చేశారు. ఆల్మోస్ట్ అన్ని కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మీరు చేశారు మేడం తోటి. సార్ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, అమ్మోర్లో చేశారు మీరు, మనవరాలు పెళ్లి టైంలో చేసిన హీరోయిన్కి టాప్ హీరోయిన్ అయ్యారు, మహానటి అయ్యారు ఆవిడ అంతఃపురం నాటికి మీరు అన్నట్లుగా. సో కాస్త కొస్త ప్రౌడ్నెస్ కానీ అది పెరిగిందా ఏమన్నా? లేదు. సౌందర్య గారు అనేసరికి అసలు ఇండస్ట్రీలో సౌందర్య గారు, అప్పట్లో రమ్యకృష్ణ గారు, సౌందర్య గారు వీళ్ళు టాప్ హీరోయిన్స్. సౌందర్య గారు అనేసరికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది ఇండస్ట్రీలో. అసలు ఎలా ఉండేది ఆవిడ బయట? చాలా బాగుండేది, చాలా బాగుండేది. తన పనేంటో తనేంటో చాలా బాగా. మీ దగ్గర నుంచి ఏమైనా సజెషన్స్ తీసుకునేవారా? సజెషన్స్ కాదు కానీ నేనంటే గౌరవం. మాయలోడు సాంగ్ చేసేటప్పుడు కొందరు చేయకు, నీ లైఫ్ పాడైపోద్ది, ఒక కమెడియన్ తోటి సాంగ్ ఏంటి నువ్వు అని చాలా మంది అమ్మాయిని చేయొద్దన్నారు. నేను ఆ సార్ పక్కన చేయటం నా అదృష్టం. నేను 100% నేను చేస్తున్నాను, మీరు నాకేం చెప్పొద్దు, నాకు తెలుసు అన్నది అమ్మాయి. ఈ సినిమా తర్వాత ఎటో వెళ్ళిపోయింది. ఇక ఇండస్ట్రీలో ఇంకొక టాక్ ఉంది సార్, కొంతమంది హీరోలతో వర్క్ చేసిన వాళ్ళు డెఫినెట్గా చాలా పెద్ద పొజిషన్కి వెళ్తారు అని చెప్పి. ఒక చంద్రమోహన్ గారు, ఒక రాజేంద్ర ప్రసాద్ గారు, ఒక బాబు మోహన్ గారు, మీ అందరితో అంటే మీతో పాటు ఒక క్యారెక్టర్ చేసినా కానీ ఆ హీరోయిన్కి కానీ ఆ ఆర్టిస్ట్కి కానీ స్పెషల్ రికగ్నైజేషన్ వస్తుంది అని చెప్పి ఒక సెంటిమెంట్ ఉండేది. చాలా చిన్న క్యారెక్టర్ అయినా పర్లేదు, బాబు మోహన్ గారితో ఒక క్యారెక్టర్ ఇవ్వండి అని అడిగేవారంట. ఏమో అది నాకు తెలియదు కానీ నాతో నటించిన వాళ్ళు ఫస్ట్ పిక్చర్ అయిన వాళ్ళందరిగా కూడా టాప్ హీరోయిన్స్ అయ్యారు. దివ్యభారతి ఫస్ట్ పిక్చర్ బొబ్బిల్ రాజా, ఆమని ఫస్ట్ పిక్చర్ ఇది జంబలకడి పంబ,
ఓకే. జంబల ఇంకా చాలా ఉన్నాయి. ఓకే. ఈవీవి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, కోడి రామకృష్ణ గారు, ఎంత అందరు డైరెక్టర్, దాసరి గారు, రాఘవేంద్రరావు గారు, అల్లరి ప్రియుల్లో అనుకుంటా కవి క్యారెక్టర్ చేస్తారు మీరు, కవితలు వినిపిస్తూ ఉంటారు. ఏం క్యారెక్టర్ సార్ అసలు, మిమ్మల్ని ఇండస్ట్రీలో ఎంత మంది ఎన్ని క్యారెక్టర్స్ కి, అంటే అసలు మీరు చెయ్యని క్యారెక్టర్ ఏముందంటారు? ఏం లేదు. ఏదైనా మిగిలిందా మీకు, ఒక అబ్బా ఈ క్యారెక్టర్ ఒకటి మిగిలిపోయింది అబ్బా అని చెప్పి ఎప్పుడైనా అనుకున్న క్యారెక్టర్ ఏదైనా ఉందా? ఏమండి, ఇప్పుడు నిన్నగాక మొన్ననే ఉప్పు కప్పు రంబు చూశారు మీరు. సూపర్. అసలు ఆ గెటప్ ఎక్కడైనా వేశానా? లేదు. అలా నా అన్ని సినిమాలు తీసుకోండి, అన్ని సినిమాలు ఒక సినిమాకు ఒక క్యారెక్టర్కు సంబంధం ఉండదు. గమనించారా మీరు? ఇప్పుడు మాయలోడు ఉంది, కామెడీ క్యారెక్టర్. మామగారు ఉంది, కామెడీ క్యారెక్టర్. అసలు ఈ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి ఏమైనా సంబంధం ఉందా? ఈ మేనర్ సంబంధం ఉందా? డైలాగ్ డిక్షన్ దగ్గర ఏమైనా సంబంధం ఉందా? అసలు లేదు. ఇప్పుడు చిన్నరాయుడు ఉంది, బాబు బామ్మర్ది ఉంది, ఆ సినిమాలో కామెడీ క్యారెక్టర్, ఈ సినిమాలో కామెడీ క్యారెక్టర్. ఒకదానికి సంబంధం ఉందా? లేదు. అట్లా పెదరాయుడు, అట్లా సీతారత్నం గారు అమ్మాయి, ఏ పిక్చర్కి ఇన్ని క్యారెక్టర్లలో ఏది దానిలాగానే చేశాడు బాబుమోహన్ అన్నది కానీ, అందులో ఉన్నదే ఇందులో ఉందని కానీ ఉండవు. చూసుకోండి. పెద్దరాయుడులో చూస్తే ఒక ఆ గెటప్, బ్రహ్మానందం గారు మిమ్మల్ని మా అమ్మేది అని అడుగుతూ ఉంటారు కదా, అసలు భలే యాక్టింగ్ సార్ అది మీది. కోట్ వేసుకొని సూట్ వేసుకొని భలే డైలాగ్ ఉంటే ఓ అంటారు. అది ఒక క్యారెక్టర్ ఒక సంబంధం ఉండదు. అట్లే ఉప్పు కప్పు అంతే. కనుక వెయ్యని క్యారెక్టర్లు అంటే ఏముండవండి. వెయ్యని క్యారెక్టర్లు ఎన్ని తెలుసా అండి? ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నారో అన్ని కోట్ల క్యారెక్టర్లు. సార్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ స్నేహం కోసం మూవీలో మీ క్యారెక్టర్ సూపర్ క్యారెక్టర్. ఇన్నోసెంట్ అబ్బాయి, ఒక ఇన్నోసెంట్ సర్వెంట్ చూసిరమ్మంటే కాల్చుకొచ్చే రకం అనమాట. అసలు ఇన్నోసెంట్ కరెక్టే, కానీ నాకు ఒక ఋషి వచ్చి సర్టిఫికెటే ఇస్తాడు, వీడినంత తెలివైనోడు ఈ ఊర్లో లేడని. అవును, మొత్తం అందరిని ఊరు మొత్తాన్ని రప్పిస్తారు, కొండ ఎత్తుతా అని. మీరు వాడు తెలివి తక్కువ అని మీరు అనుకుంటున్నారు, కానీ తెలివైనడు కాబట్టి మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచాడు చూడండి అని చెప్తాడు. ఆయనే ఆ సినిమా డైరెక్టర్. ఓకే. ఆ నడక ఎలా నడుచుకోమంటారు, ఇలా నడిస్తే ఓకేనా, ఇలా నడిస్తే ఓకేనా, 4-5 వేరియేషన్స్. సార్ అవన్నీ మీకు ఎవరైనా చూపిస్తారా, లేకపోతే మీకు మీరు ఓన్గా చేసేస్తారా? చెప్పితే ట్రై చేసేటోని అంతే. ఓకే. సో మీరే ట్రై చేస్తారు, అది ఓన్ ట్రయల్సే మొత్తం అంతా. అబ్బా ఆ వేరియేషన్స్ అసలు ఎలా సార్ మీకు? భగవంతుడు ఇచ్చినాయండి. ఇందాక చెప్పిన కదా, అసలు బిగినింగ్లోనే చెప్పిన, భగవంతుడు ఇచ్చింది, మా సొంతం ఏది లేదు. మేము ఇన్స్టిట్యూట్లలో చదువుకోలేదు, పుస్తకాలలో చదువుకోలేదు, ట్రైనింగ్కి పోయి రాలేదు. డ్యాన్స్ రాదు కానీ డ్యాన్స్ వేసాము, ఫైట్స్ రావు కానీ ఫైట్స్ వేసాము. 1/2 అనే సినిమా ఉంది, దాంట్లో క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్తో ఆ సినిమా 100 రోజులు ఆడింది. ఓకే. నేను ఫైట్ చేస్తే. అవునా? నిజం. ఒక కామెడీ యాక్టర్, ఒక కమెడియన్ మాత్రమే కాదు, వెర్సటైల్ యాక్టర్ అని చెప్పేసి మేబీ మీరే ప్రూవ్ చేసినట్లున్నారు సార్. ఏమో వచ్చినాయి చేసినాం, బాగా చేయాలనుకున్నాం, బాగా చేసినాం. అది ఓహో అనిపిస్తుందని మాకు తెలియదు. ఓహో అంటారు భలే చేశాం అని మేము ఎప్పుడూ అనుకోలేదు. ప్రజలకు నచ్చేది వాళ్ళు ఓహో అనేది, మేము అనుకోలేదు. ఊరికే ఏం చేశాము అని అనుకున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.
Podcast.